ప్రతి ఒక్కరికి తెలిసిన స్వీటు, ప్రతి ఒక్కరికి వచ్చిన స్వీట్ కూడా అండి. అదే ఏంటంటే పప్పు చెక్క. అంటే పల్లి చిక్కీ అనమాట. మేమైతే పప్పు చెక్క అంటామన్నమాట. సో ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టమైన ఐటెం కదండి. చాలా హెల్తీ కూడా. మనం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, పిల్లలకి బాక్స్లోకి ఇవైతే పెట్టొచ్చు అనమాట. బయట చిక్కే ప్యాకెట్స్ ఐటమ్ కానీ వేరే వేరే ఐటమ్స్ కన్నా కూడా ఈ హెల్తీ ఫుడ్ అయితేనే మంచిది. ఇప్పుడు కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఇవే మంచిదన్నమాట. సో ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నా స్టైల్ అయితే నేను ఇలాగే చేస్తానన్నమాట. అందరికీ హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇన్ని వేరుశనగపప్పులతోటి ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? ఎంతో హెల్తీ ఫుడ్ అయినటువంటి పప్పు చెక్క అయితే తయారు చేద్దాం అనమాట. వచ్చేయండి. ముందైతే ఈ వేరుశనగపప్పులు ఉన్నాయి కదండి, వీటిని కొంచెం వేపేసుకోవాలన్నమాట. ఎర్రగా వేపేసుకొని పొట్టు అయితే కొన్ని తీసుకోవాలి, కొన్ని ఉంచుకోవాలి, ఎవరిష్టం వాళ్ళనమాట. నేనైతే కొంచెం పొట్టు తీస్తాను, కొంచెం అలాగే వదిలేస్తాను అనమాట. సో వీటిని అయితే ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. బెల్లం పాకానికి అనమాట. బెల్లం అయితే పాకానికి బెల్లాన్ని తురుముకున్నానండి. కొంచెం వాటర్ పోద్దాం, ఎక్కువ వద్దు, మీడియంలో ఉంచుదామన్నమాట ఫ్లేము. బెల్లం కరిగేలాగా బాగా తిప్పాలండి. కొంచెమే, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామనుకోండి అది దగ్గర పడి పాకం అవ్వడానికి చాలా అంటే చాలా టైం పట్టుద్ది. సో అందుకనే నేను కొంచెమే వేసానమాట వాటరు. మధ్య మధ్యలో తిప్పాలన్నమాట ఇలాగా, బెల్లం అంతా కరిగేలాగా. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడైతే వడకట్టుకుందాం, ఎందుకంటే కొంచెం రాళ్ళు కానీ ఏమైనా ఉండొచ్చండి. సో కాబట్టి ఇలా కరిగిపోయాక బెల్లాన్ని వడకడతామండి. ఇలా బెల్లాన్ని అయితే వడకట్టేయాలండి. ఇదే ప్యాన్లో వేసేయాలండి. మనం వడకట్టాం కదా బెల్లాన్ని, ఇదంతా మళ్ళీ దగ్గరగా పాకం, గట్టి పాకం అయ్యేలాగా, ముదురు పాకం వచ్చేలాగా చేయాలి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటి స్వీట్ అండ్ హెల్తీ ఐటమ్ అన్నమాట. ఎందుకు వడకట్టానంటే బెల్లాన్ని మనమేమి తయారు చేయలేదు కండి సొంతంగా. సో కాబట్టి వడకట్టితే దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఈ బెల్లానికి సంబంధించి, చెరుకు సంబంధించి ఏమన్నా తొక్కలున్నా పోనీ ఏమన్నా తీసుకున్నా వడకట్టుకుంటే దాంట్లోకి వడకట్టుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఇది ఎంతమంది ఇళ్ళల్లో అయితే తయారు చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన ఐటమే అనమాట. కానీ చాలా మంచి హెల్తీ ఐటమ్ అండి. మీరు కనుక పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో వాళ్ళకైతే మాత్రం స్కూల్లోకి పిల్లలకి బాక్స్లోకి స్నాక్స్గా పంపించడానికి ఇంటి నుంచి వచ్చాక ఇవి ఇస్తే మంచిదండి. బయట ఫుడ్ ఎందుకంటే ఇవన్నీ ప్రతి చోట పిల్లలకి బయట ఫుడ్ పెట్టే కాడికి మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా కొన్ని వంటలు అయితే తయారు చేసి పిల్లలకైతే ఇవ్వచ్చండి. స్నాక్స్ కింద మనమైనా కొన్ని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బేకరీలో తయారు చేసే చిక్కీలు రెడీమేడ్గా చిక్కుతాయండి. మనకు కాకపోతే ఇవి మనం స్వయంగా చేసుకుంటాం అనమాట. అవి మనం కంటితో చూడం కదండి వాళ్ళు ఎలా చేస్తారు ఏమో. అది కాక ఇప్పుడు అంతా మొత్తం కల్తీ మయం అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఎలా చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అంత దారుణంగా అయితే చేస్తున్నారనమాట. వీలున్నంత వాటికి మనం ఒక్కొక్క 1 అవర్ కేటాయించుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేసి రోజు పిల్లలకి మనం కూడా తీసుకోవచ్చండి. జస్ట్ 1 అవర్ 2 అవర్స్ మనం కేటాయించుకొని ఇలాంటి కొన్ని రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ పాకం అయితే దగ్గర పడుతుందండి. ఇలా మనకి తెలిసిపోయిద్ది అనమాట. కొంచెం
స్టిక్కీగా అయిపోతుంటే ముదురు పాకం వచ్చేసినట్టు బాగా దగ్గర పడిందండి ఈ పాకం అయితే. ఇప్పుడైతే మనం ముందుగా వేపేసుకుంటున్నాం కదా, ఈ పల్లీలు వేసేద్దాం. ఇలా అయితే బాగా కలపాలండి, పల్లీలు ఆ బెల్లం పాకం రెండు కలిసేలాగా. మన ఇష్టం, ఉండలు చుట్టుకోవచ్చు, లేదు అంటే వెడల్పాటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు అండి. ఈ పప్పు చెక్క ఉంది కదండి, ఇంకా వేడిది దీంట్లో వేసేస్తాను అన్నమాట మొత్తం. ఇలా అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను అనమాట.